ఈ వీడియోను మీకు సమర్పిస్తున్నవారు కిసాన్ ఫ్యాషన్ మాల్. చార్ధామ్ యాత్రలో గంగోత్రి ఆవిర్భావం ప్రాభవం, పాప విమోచనానికి పవిత్ర స్థానం. అనగనగా అది సత్యయుగంలోని సమయం. భూమిపై ఒక మహాసంకల్పం జన్మించింది. ఆ సంకల్పం గంగానదిని స్వర్గం నుంచి భూమికి తీసుకువచ్చింది. అలనాడు సగర చక్రవర్తి అనే మహారాజుకు వేలాది మంది కుమారులు. ఆ కుమారులు సమీపంలో యజ్ఞవేళలో యత్నమున కపిలాశ్రమాన్ని చేరారు. యజ్ఞంలో వారు ఋషి కపిలుని ఆశ్రమాన్ని భంగపరుస్తారు. తమ యజ్ఞానికి భంగం కలగడంతో కపిల మహర్షి ఆగ్రహిస్తారు. కోపాగ్నిలో కపిలముని రగిలిపోతూ, ఓ అహంకారాంధులారా, భస్మం కండి అనగానే క్షణంలోనే కర్మఫలం తాకి కాలి బూడిదగా మారిపోతారు. అలా కపిల మహర్షి శాపంతో సగరపుత్రులు భస్మమవుతారు. వారి ఆత్మలు విముక్తి లేక విముక్తి కోసం ఎదురు చూస్తూనే ఉంటాయి చాలా కాలం పాటు. కాలం గడిచింది. ఆ సగర వంశంలోనే కొన్నాళ్లకు భగీరథుడు జన్మిస్తాడు. కాలక్రమంలో తన పూర్వీకులకు జరిగిన ఈ ఘటన గురించి తెలుసుకుంటాడు భగీరథుడు. హతవిధి, నా పూర్వీకులు ఇలా బాధపడుతూ ఉండగా నేను ఎలా నిశ్చింతగా ఉండగలను? వారికి ఎలాగైనా మోక్షం కలిగించాలి. ఇదే నా ప్రతిన, వారి మోక్షమే నా తక్షణ కర్తవ్యం అంటూ భగీరథుడు తన రాజ్యాన్ని వదిలి అరణ్యంలోకి వెళ్ళి ఘోర తపస్సు ప్రారంభించడానికి దృఢ సంకల్పంతో ముందడుగు వేశాడు. రాజ్య సుఖాలు, వైభవాలు అన్నీ త్యజిస్తాడు. తన హృదయంలో ఒకే లక్ష్యంతో అరణ్యానికి చేరుకుంటాడు. అరణ్యంలో గాలిని ఆహారంగా, నేలనే సెయ్యగా, వర్షం, గాలి, ఎండల్ని సహిస్తూ ఘోర తపస్సులో లీనమైపోతాడు భగీరథుడు. కాలం గడిచింది. రోజులు నెలలయ్యాయి, నెలలు సంవత్సరాలయ్యాయి. అయినా భగీరథుని సంకల్పం ఏమాత్రం సడలలేదు, కదలలేదు. భగీరథుని భక్తి, పట్టుదల, తపస్సు తీవ్రతతో మూడు లోకాలు స్తంభించిపోయాయి. సమస్త దేవతలు తల్లడిల్లిపోయారు. చివరకు అతని తపస్సుకు ప్రసన్నుడైన బ్రహ్మదేవుడు దివ్య కాంతితో ప్రత్యక్షమయ్యాడు భగీరథుని ముందు. భగీరథ, నీ అచంచల భక్తి నన్ను సంతుష్టిని చేసింది. నీ తపస్సు ఫలించింది. ఏం వరం కావాలో కోరుకో భగీరథ, తప్పక నెరవేరుస్తాను అంటూ అనుగ్రహిస్తారు బ్రహ్మదేవుడు. ప్రభు, నా వంశానికి సంభవించిన దురదృష్టాన్ని తొలగించాలి. సగర చక్రవర్తి కుమారులు ముని శాపాగ్నిలో భస్మమై విముక్తి కోసం ఎన్నో ఏళ్లుగా ఆర్తిగా ఎదురు చూస్తున్నారు. వారికి శాంతి కలిగించే శక్తి గంగా జలాలకే ఉంది. అందుకే ఆ పవిత్ర గంగను భూలోకానికి అవతరింపజేయండి. ఆమె ప్రవాహం నా పూర్వీకుల భస్మాన్ని స్పృశిస్తే వారికి మోక్షం లభిస్తుంది. వారి ఆత్మలు శాంతిని పొందుతాయి. ప్రభు, ఇది నా కోరిక మాత్రమే కాదు, నా కర్తవ్యం కూడా. నా జీవితం అంతా ఈ ధర్మ సాధనకే అంకితం చేశాను. దయచేసి గంగాదేవిని భూమికి పంపించి నా వంశాన్ని విముక్తి మార్గంలో నడిపించండి అని భక్తిపూర్వకంగా విన్నవిస్తాడు భగీరథుడు. ఆ విన్నపాన్ని ఆలకించిన బ్రహ్మదేవుడు క్షణం గంభీరంగా మౌనం వహిస్తాడు. లోకాల సమతుల్యత, గంగాదేవి మహత్తు, భూమి సామర్థ్యం అన్నింటినీ పరిశీలించాడు. బ్రహ్మదేవుడు శాంతి స్వరంతో, భగీరథ, నీ కోరిక ధర్మ సంబంధమైనదే, నీ తపస్సు అపారమైనది. గంగాదేవిని భూలోకానికి పంపుట నాకు సాధ్యమే. కానీ లోకాల సమతుల్యత, గంగాదేవి మహత్తు, భూమి సామర్థ్యం అన్నింటినీ ఒక్కసారి గమనించినట్లయితే గంగా ప్రవాహం సాధారణమైనది కాదు నాయన. అది దివ్యశక్తి, అపార వేగంతో కూడుకున్నది. ఆ ఉద్ధృత ధార భూమిపై పడితే భూమి తట్టుకోలేక చీలిపోతుంది, తల్లడిల్లిపోతుంది. అందుకే ఈ కార్యం పూర్తి కావాలంటే మరో దైవ సహాయం అవసరం. వారే ఆ పరమశివుడు. ఆ సర్వేశ్వరుడు మాత్రమే గంగా ప్రవాహాన్ని ఆపగలడు, నియంత్రించగలడు. అందువల్ల నీవు శివుణ్ణి ప్రసన్నం చేసుకోవడం జరగాలి. అప్పుడు మాత్రమే ఆ పరమేశ్వరుడు తన జటాజూటంలో గంగను ఆపి నియంత్రించి మృదువుగా భూమిపైకి ప్రవాహాన్ని తిన్నగా విడుదలయ్యేలా చేయగలడు. అలా అప్పుడు మాత్రమే నీ సంకల్పం సఫలమవుతుంది. నీ పూర్వీకులకు తప్పక మోక్షం లభిస్తుంది అంటూ చెబుతాడు బ్రహ్మదేవుడు. అప్పటికీ భగీరథుడు పట్టు వదలలేదు. సంకల్పమే శ్వాసగా మళ్లీ తన తపోమార్గాన్ని ఆశ్రయించాడు. హిమ శిఖరాల మధ్య, గాలివానల నడుమ, గడ్డగట్టే చలిలోనూ, మండే ఎండలోనూ ఒకే ధ్యాస, ఒకే జపం. ఓ శంకర, గంగావతరణానికి మార్గం చూపు. దేహం క్షీణించింది, కానీ ధ్యానం క్షీణించలేదు.
కాలం కరిగిపోయింది, సంకల్పం కదలలేదు. భగీరథుని తపస్సు తారస్థాయికి చేరింది. లోకాలన్నీ ఆ తపోధారకు సాక్షులయ్యాయి. అప్పుడు ఆకాశం నిశ్శబ్దమైంది, గాలి స్తబ్దమైంది, హిమాలయాలు గంభీరంగా కంపించాయి. అనంతమైన కాంతి మధ్య జటాజుటంలో గంగా స్వరూపాన్ని ధరించిన పరమశివుడు ప్రత్యక్షమయ్యాడు. నీలకంఠుని కాంతి ప్రకాశించగా తన త్రినేత్ర దృష్టి భగీరథునిపై పడగా తపస్సు ఫలించిన క్షణమది. భగీరథ, నీ భక్తి అచంచలమైనది, నీ తపస్సు అఖండమైనది, లోకాల మేలు కోసం చేసిన నీ ప్రయత్నం నన్ను కదిలించి వేసింది అని ఆ పరమేశ్వరుడు అనగానే భగీరథుడు వినమ్రంగా ఆ పరమేశ్వరుడికి నమస్కరించి నిలిచాడు. కళ్లల్లో ఆనంద బాష్పాలు, హృదయంలో పరమశాంతి. అది భక్తి గెలిచిన క్షణం, దైవం దిగివచ్చిన వైనం. భగీరథ, నీ భక్తి నన్ను కదిలించింది. గంగను నా జటాజూటాల్లో ఆపి నెమ్మదిగా భూమిపైకి ప్రవహించేలా చేస్తాను అంటూ అనుగ్రహిస్తాడు ఆ పరమేశ్వరుడు. అలా ఒక దివ్య క్షణం ఆవిర్భవించింది. ఆకాశం నుంచి గంగాదేవి ఉద్ధృతంగా దిగివచ్చింది. కానీ శివుడు చిరునవ్వుతో ఆమెను తన జటాజూటాల్లో బంధించాడు. గంగాదేవి అక్కడే చిక్కుకుపోయింది. ప్రభు, నా గర్వాన్ని క్షమించండి, నన్ను విడుదల చేయండి అని గంగ శివుని ప్రార్థించగానే శివుడు సంతోషిస్తాడు. తన జటాజూటం నుంచి గంగను మృదువుగా విడుదల చేస్తాడు. ఆమె ప్రవాహం ఇప్పుడు శాంతంగా భూమిపైకి ప్రవహించడం ప్రారంభించింది. భగీరథుడు ముందుకు నడుస్తూ గంగను తన పూర్వీకుల వద్దకు తీసుకువెళ్లాడు. ఆమె జలాలు భస్మాన్ని తాకగానే వారికి మోక్షం లభించింది. భగీరథుని తపస్సు ఫలించింది. ఆ రోజు నుంచి గంగానది భాగీరథిగా ప్రసిద్ధి చెందింది. గంగ కేవలం ఒక నది కాదు, పాప విమోచనానికి ప్రతీక. చార్ధామ్ యాత్రలో గంగోత్రి అత్యంత కీలకమైన స్థానం కలిగినది. గంగోత్రి గంగామాత ఆవిర్భావానికి ప్రతీక. గంగోత్రి వద్దే గంగ భూమిపై ప్రవహించడం ప్రారంభించిందని పురాణాలు చెబుతున్నాయి. అందుకే దీనిని భాగీరథి జన్మస్థలంగా కూడా భావిస్తారు. గంగలో స్నానం చేస్తే పాపాలు నశిస్తాయని నమ్మకం. అందుకే చార్ధామ్ యాత్రలో గంగోత్రి దర్శనం ఆత్మశుద్ధికి అడుగుగా భావిస్తారు. హిమాలయాల్లో అనేక మంది మహర్షులు తపస్సు చేసిన ప్రదేశం గంగోత్రి. ఆధ్యాత్మిక శక్తి అక్కడి వాతావరణంలోనే నిండి ఉంటుంది. చార్ధామ్ యాత్రలో యమునోత్రి తర్వాత గంగోత్రికి వెళతారు. ఇది భక్తుని యాత్రలో భయం నుంచి పవిత్రత వైపు మార్పును సూచించేదే గంగోత్రి. ఇది చార్ధామ్ యాత్రలో గంగోత్రి ఆవిర్భావం, ప్రాభవం, పాప విమోచనానికి పవిత్ర స్థానం. ఈ కథనం మనకిచ్చే సామాజిక సందేశం ఒక్కటే: పరహితం పదమై సాగితే జీవితం పవిత్రమవుతుందని, పట్టుదల పునాది అయితే అసాధ్యం సైతం సాధ్యమవుతుందని, అహంకారం అగ్నిలా అన్నింటినీ భస్మం చేస్తుందని, వినమ్రత గంగలా మనసును మోక్ష మార్గంలో నడిపిస్తుందని. ఇలా ప్రతి ఉదయం ఓ పురాణ కథనం, సూటిగా స్ఫూర్తిమంతంగా సామాజిక సందేశంగా, ధర్మం చెప్పే కథల సవ్వడి, జ్ఞానం చెలరేగే కథన ఒరబడి, ప్రతి ఉషోదయానికి ఊరటనిచ్చే ఊసులై, మనసుకు మాధుర్యమిచ్చే మాటలై అనగనగా అంటూ మళ్లీ రేపు పలకరిస్తుంది మీ వేటు న్యూస్.